హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా గ్రూప్ సి లెవెల్ జాబ్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీనియర్ అసిస్టెంట్ టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 18, సీనియర్ టెక్నీషియన్ 15, టెక్నీషియన్ 30, ఆఫీస్ అటెండెంట్ వచ్చేసి 10, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సీనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ టెక్నీషియన్ పోస్టులకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మిగతా పోస్టులకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిడక్షన్స్ అనేవి ఉంటాయి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయడంతో పాటు మనము ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే మనము గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఇక్కడ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళైతే 100 రూపీస్ అనేది చెల్లించాలి. మిగతా కేటగిరీ వాళ్ళైతే 200 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దానికి జిరాక్స్ కాపీస్, మీ యొక్క ఎడ్యుకేషనల్ సంబంధించి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి వాటి మీద మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు దానికి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి అటాచ్ చేయాలి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ మీద మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్, ఎన్ఐటి క్యాంపస్ పిఓ, కోజికోడ్ 673601 కేరళ అని చెప్పేసి ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. పోస్టుల వారీగా డీటెయిల్ చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ 4 ప్రకారం సాలరీ అయితే ఉంటుంది. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 4, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 8 వరకు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 23 సెప్టెంబర్ వరకు. ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండే, టైపింగ్కి సంబంధించి మినిమం ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు డిగ్రీలో కామర్స్ లేదా అకౌంటెన్సీ లేదా బ్యాంకింగ్ ఆర్ ఫినాన్స్ విభాగంలో డిగ్రీ చేస్తే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఈ విధంగా మనకి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 12, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 6 వేకెన్సీస్ కేటాయించారు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 21 ఆగస్ట్ వరకు కూడా టైం అయితే ఉంది. హార్డ్ కాపీస్ పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 8 వరకు టైం ఇచ్చారు. సో ఇందులో కూడా సేమ్ మనకి జనరల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇంటర్తో పాటు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగానికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు డిగ్రీకి సంబంధించి, డిగ్రీతో పాటు మీకు టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ మనకి టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 23,000కి పైగా సాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 26 ఆగస్ట్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 9 వరకు కూడా టైం ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి మాత్రం సైన్స్ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి.
మనకి ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంటే కాకుండా మిగతా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సీనియర్ టెక్నీషియన్ అలాగే టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. నోటిఫికేషన్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మనకి రీసెంట్లీగానే ఒక లాస్ట్ డేట్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ వెబ్సైట్లో అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. దాంతోపాటు మనకి పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అలాగే మనకి నోటిఫికేషన్లో సిలబస్ కూడా మెన్షన్ అయితే చేయలేదు. మనకి అతి త్వరలో వెబ్సైట్లో అయితే అప్డేట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేరళలోనే మనకి జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో మనకి ఫర్దర్గా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. మనము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనము ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. Thank you friends. Thank you for watching.